పోలీస్ అంటే ప్రజలకు ఉన్నటువంటి భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. పోలీస్ యూనిఫామ్స్లో, కస్టమ్స్ యూనిఫామ్స్లో ఈడీ అంటూ, సిబిఐ అంటూ వాట్సాప్ కాల్ చేయటం, మీరు మీ పేరుతో డ్రగ్స్ వచ్చింది, మీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ పట్టుకున్నాం, ఇట్లా బిగిన్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏం అరెస్టు అదంటే ఇది డిజిటల్ అరెస్ట్ అన్నటువంటి పేరు చెప్పి, మీరు ఎంత డబ్బులు కడితే పెనాల్టీ వదిలేస్తాం, లేకపోతే కనుక మీకు ఎట్లా అవుతుంది అంటూ పెనాల్టీ దేనికి కట్టాలో లెక్కలు చెప్పడం. ఇట్లాగ అనేక మంది విద్యావంతులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా మోసపోతున్నటువంటి నేపథ్యంలో ఎవడో ఏదో యూనిఫాముల్లో కనబడటం, దాంతో చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు, భారత రాజ్యాంగం లేదు, భారత చట్టంలో లేదు. ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఇప్పటి నుంచి ఎవరితో మాట్లాడకూడదు, నీ మాటలంతా మేము రికార్డ్ చేస్తుంటావు, నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో నుంచి బయటకు పోకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఫోన్లు మాట్లాడకూడదు, వాట్సాప్ మాట్లాడకూడదు, మాట్లాడితే చాలు నువ్వు ఆటోమేటిక్గా ఇప్పుడు నీ ఇంటిని జైలు కింద భావిస్తున్నావు, లేదంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదము ఉండదు, పాడు ఉండదు. కాకపోతే భయపెట్టడానికి మనిషి యొక్క భయం అనే బలహీనతని వాడుకుంటున్నారు.